హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రామప్ప గుడికి వచ్చేసాము. చూడండి రామప్ప గుడిని. అక్కడైతే వెళ్ళడానికి గేట్స్ క్లోజ్ చేసేసారనమాట. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. చూడండి, 2 ఏనుగుల విగ్రహాలు పెట్టారు ఇక్కడ. మనం ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము, గుడి బ్యాక్ సైడ్కి అనమాట. ఈ రామప్ప ఆలయం రాజుల కాలం నుంచి ఉంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పెద్దగా ఉంది కదా. సో గైస్, ఇప్పుడు చూపించింది అయితే రామప్ప టెంపుల్ కాదు, రామప్ప ఆలయం పక్కల ఉన్న ఒక టెంపుల్. ఇప్పుడు చూడండి, ఆలయం ముందు 2 నందీలని పెట్టారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. Guys, గుడి వెనక్కి వెళ్ళి చూద్దామని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరో ఆడుకుంటున్నారు, ఆడుకోవడానికి పెట్టారు. అక్కడైతే ఒక గ్రౌండ్ లాగా ఉంది అన్నమాట. ఎందుకుందో తెలీదు, అలా పెట్టారు. మమ్మీ ముందరా, అక్కడ చూసారా శివుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇవే ఉన్నాయి, 2 నంది విగ్రహాలు. ఇక్కడ పెద్ద మామిడికాయ చెట్టు ఉంది. చూడండి మామిడికాయలు ఎలా కాసాయో. ఇంకా ఇక్కడ శివుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ పెద్ద నంది ఉన్నాడు, నంది విగ్రహం ఉంది.
సో ఇప్పుడైతే అక్కడ అదంతా చూద్దాం రండి. ఇదైతే నార్మల్గా గుడి ముగల్స్ వాళ్ళు గుడి కూల్చేశారు. ఇక్కడ కొన్ని అక్కడ ఏదో బొక్కలాగా ఉంది, అది చూద్దాం రండి. ఈ బొక్క అయితే చాలా లోతుగా ఉంది. మనకెందుకు వచ్చిన రిస్క్, మన పని మనం చేసుకుందాం. ఆ మొఘల్స్ వాళ్ళు వచ్చి ఈ గుడిలో ఉన్న నంది విగ్రహాన్ని విడిచేశారు. చూడండి ఎలా ఉందో నంది కాళ్ళు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks